హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో ఫైనల్గా ఇవాళ రైల్వే స్టేషన్కి వచ్చాను, మన కర్మ రైల్వే స్టేషన్కి. సో దాదర్ ట్రైన్ వచ్చేది. సో మీకు దాదర్ ట్రైన్ పరిచయం చేసే ముందు మన మన కర్నూలు రైల్వే సంబంధించిన కొత్త డెవలప్మెంట్స్ కోసం చాలా కష్టపడుతున్న వ్యక్తిని మీకు చూపెడతాను ఈరోజు. సో చూసే ఉంటారు మన సిద్దిపేట రైల్వే స్టేషన్ గురించి వివరాలు కానివ్వండి, తర్వాత మన కర్మ రైల్వే స్టేషన్ కొత్త ట్రైన్స్ కానివ్వండి, వాటి కోసం వచ్చేసి తను ఎండలో వెళ్ళి కూడా కష్టపడుకుంటూ వీడియో చేస్తున్నాడు. సో అతను వచ్చేసి ఈస్ సో ఈయన ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు తను చెప్పండి. సో అంటే మామూలుగా ఇప్పుడు నువ్వు రైల్వే వీడియో చేస్తున్నావు కదా, ఏంటంటే ఇది కరీంనగర్కి సంబంధించి ఎక్కువ డెవలప్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ బయట లేదు కదా, సో అది అందుకని చేద్దామని. సో తను వచ్చేసి కళ్యాణ్ ఫ్రమ్ పెద్దపల్లి డిస్టిక్ లో కరీంనగర్. అయితే తన ఏంటంటే నేను ఎలాగ మీకు జనరల్గా రైల్వేకి సంబంధించిన వీడియోస్ తను కూడా వీడియోస్ చాలా చేస్తున్నాడు. వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా షేర్ చేయాలంటే సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అయితే మన సంబంధించిన మన ప్రాంతంలో అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. ఎందుకంటే మన ఏరియాలో డెవలప్మెంట్ల గురించి మనం కష్టపడి మనం సపోర్ట్ చేసుకుంటేనే బయట ప్రపంచానికి తెలుస్తుంది, మనకు కూడా వాల్యూ ఉంటుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది మనకు తెలుసు కదా, ముంబై ట్రైన్ నడిచేది, అంటే కరీంనగర్ టు ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ నడిచేది. ఇప్పుడు దాదర్ ట్రైన్ నడుస్తుంది, కాజిపేట దాదర్ నడుస్తుంది. సో ఆ ట్రైన్ కోసం తను వీడియో తీయడానికి వచ్చారు ఇక్కడికి, కష్టపడి ఇంటి నుంచి పెట్టి. సో మేము కూడా వచ్చాను యాక్చువల్గా చూద్దాం కలుద్దామని. అయితే ట్రైన్ వచ్చేసి యాక్చువల్ రావాల్సిన టైం 7 గంటల 3 నిమిషాలు రావాలి. ఆల్రెడీ ఇప్పుడు 7 అవుతుంది. అది అరైవల్ ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి మోర్ దెన్ గంట టైం చూపెడుతుంది. మామూలుగా ఏంటంటే పెద్దపల్లి నుండి కరీంనగర్ రావడానికి మాత్రం మనకి రైల్వే ట్రాక్ సరిపోవు, అంటే సింగిల్ లైన్ ఉంటుంది కనుక ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ ట్రైన్స్కి రావడానికి ఈ టైం చాలా టైం తీసుకుంటుంది. అది ఇక్కడ నుంచి మన కరీంనగర్ నుంచి వెళ్ళి ఏదైతే ముంబై ట్రైన్ దాదాపు వెళ్తుందో అక్కడ మాత్రం ఆన్ టైం వెళ్తుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పెద్దపల్లి నుంచి మనం రావడానికి మాత్రం టైం పడుతుంది. ఇప్పుడు టైం కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్కి వచ్చినాం, రిహార్సల్ చేస్తున్నాం, అంటే వీడియోస్ ఎలా చేయాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అవుతున్నాయి. అసలు మెయిన్ ఏంటంటే మేము వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళ బుధవారం ప్రతి కాజిపేట దాదర్కి ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకి 7 గంటల 3 నిమిషాలకు రావాలి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. డ్యూ టు మనకు తెలుసు రైల్వే ట్రాక్స్ మన కరీంనగర్ రైల్వేషన్కి సింగిల్ లైన్ ఉంటాయి, తక్కువగా ఉంటాయి అనమాట. దాని కారణం చేత అసలు కరెక్ట్ టైంకి రావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా డిలే అవుతుంటాయి అనమాట. సో నాతో పాటు కూడా మన కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ సో వచ్చాడు. తను పెద్దపల్లి నుంచి ఈ మంచి ఇన్ఫర్మేషన్, అంటే ఈ ముంబైకి సంబంధించిన ట్రైన్ల గురించి కొత్త మన అనౌన్స్మెంట్ అవుతుంది అక్కడ. వినబడుతుందా? 8 గంటల 30 నిమిషములకు 1వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చునని ఆశించడమైనది. కాజీపేట నుండి దాదర్ వెళ్ళు ఎక్స్ప్రెస్ రైలు. ఏం చెప్పారు ఫ్రెండ్స్, కాజీపేట దాదర్ ట్రైన్ వచ్చేసి 8 గంటల 30 నిమిషాలకు రావచ్చు అని చెప్తున్నాడు. ఎక్స్పెక్టెడ్ ఆ యాక్చువల్ టైం అయితే 7 గంటల 3 నిమిషాలు, బట్ రావచ్చు అని చెప్తున్నాడు. సో మన కళ్యాణ్ అయితే ఆల్రెడీ 1 గంట 2 గంటల ముందే వచ్చాడు అనమాట. ఆ ట్రైన్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. సో తన ఛానల్ వచ్చేసి కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే మన గురించి తన పర్సనల్గా దానిలో లాభం ఏం లేదు, మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్పేసి తను కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ అని చెప్పేసి తను కష్టపడుతున్నాడు. సో సిద్దిపేట రిలేషన్ కూడా చాలా వీడియో చేశాడు. ఎక్కడెక్కడ కొత్త మనవరాబాద్ కొత్తపల్లి నన్ను అడుగుతారు చాలా మంది, మనవరాబాద్ కొత్తపల్లి లైవ్ అని చెప్పేసి తన ఛానల్ కూడా తను చేశాడు. సో మీరు వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎక్కడెక్కడ కోచ్లు అవుతే ఏం లేదు అది చెప్తున్నాడు, ఇప్పుడు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏ కోచ్లు ఎక్కడ వస్తాయని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కరీంనగర్ రిలేషన్ ఖాళీ అయింది, గూడ్స్ ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయని. ఇక నెక్స్ట్ మనకు ట్రైన్ రావాలి. టైం వచ్చేసి 8 గంటల 3 నిమిషాలు అవుతుంది. ఇంకా అరగంట కావచ్చు, గంట కావచ్చు దాదాపు ట్రైన్ రావడానికి. మన కళ్యాణ్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు పాప అప్పటి నుంచి ట్రైన్ కోసం. ఫ్రెండ్స్ టైం 8:30 అవుతుంది, ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. 7:195 Kazipet to Dadar is coming on platform number 1. దయచేసి వినండి, అనౌన్స్మెంట్ వినండి. 0719 కాజీపేట నుండి దాదర్ వరకు 1వ నెంబరు ప్లాట్ఫామ్ నకు రానున్నది. ఒకటే ప్లాట్ఫామ్. ధ్యాన్ దే గాడి సంఖ్య 0719 काजपेट से दादर तक प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. 8:30కి అనౌన్స్మెంట్ చేశారు, ఇంకా ఎంత టైం పడుతుందో చూడాలి. ట్రైన్ నెంబర్ కాజీపేట దాదర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. పదండి. చూసారు కదా,
కాజీపేట్ దాదర్ ట్రైన్ వచ్చేసి కరీంనగర్ ప్లాట్ఫామ్కి ఎంటర్ అవుతుంది. టైం వచ్చేసి 8:46 అవుతుంది. కొన్ని బోగీలు ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉన్నాయి. ట్రైన్ చూస్తారు కదా, 2 ఇంజన్లు ఉన్నాయి. కాజీపేట్ టు దాదర్. ప్రజెంట్ వచ్చి కాజీపేట నుండి దాదర్కి వెళ్తుంది. ప్లాట్ఫామ్కి వస్తుంది. ప్రతి బాక్స్లో కూడా అందులో కొంచెం జనాలు ఉన్నారు. ఏ బాక్స్ ఫుల్గా లేదు, ఎందుకంటే స్టార్ట్ అయింది కాజీపేట నుండే. మనకి పెద్దపల్లి, నెక్స్ట్ కరీంనగర్ కనుక ఇక్కడ ఎక్కిన తర్వాత నెక్స్ట్ జగిత్యాల, కోరట్ల, మెట్పల్లి, నిజామాబాద్లో ఇది ట్రైన్ ఫుల్ అవుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, మీరు ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, కాజీపేట దాదర్ ట్రైన్కు టైంకు రీచ్ అవుతుందా లేదా, దాదర్లో కాజీపేట్ దాదర్ ఇదే డిలే అవుతుందా, ఆన్ టైంకి వెళ్తుందా, డిలే అవుతుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏసీ కోచ్లలో కూడా ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉన్నారనమాట. ఇందులో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్స్ మాత్రం పెట్టండి. ఇది 2 టైర్ ఏసీ కోచెస్. ఇవి చూసారు కదా, కాజీపేట దాదర్. లాస్ట్కి వచ్చేసి సెకండ్ క్లాస్. దిస్ ఇస్ ద లాస్ట్ బాక్స్. చూసారు కదా బోర్డు, కాజీపేట్ దాదర్. దాదర్ వెళ్ళు ఎక్స్ప్రెస్ రైలు 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడం సిద్ధంగా ఉన్నది. కాజీపేట నుండి దాదర్ వెళ్ళు ఎక్స్ప్రెస్ రైలు 1వ నంబర్. అనౌన్స్మెంట్ కూడా కరెక్ట్ లేదు. ఇది పరిస్థితి. ప్లాట్ఫామ్ మీద బ్రదర్ వెళ్తున్నాడు ఇప్పుడు. టాటా బాబాయ్, హ్యాపీ జర్నీ. సో టీసీ మా బ్రదరే ఉన్నాడు ఇందులో. కాజీపేట్ దాదర్ ట్రైన్లో బయలుదేరింది. టైం వచ్చేసి 8:50. జస్ట్ ఒక 3 మినిట్స్ ఆగిందనమాట ఆ రైల్వే స్టేషన్లో. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది ప్యాసింజర్ అయితే మామూలుగానే ఉన్నారు ప్రజెంట్ అయితే. ట్రైన్లో ప్రయాణించే కంటే ట్రైన్లో దించడానికి వచ్చే బయట వల్ల ఎక్కువ మంది ఉన్నారనమాట రైల్వే స్టేషన్లో. తక్కువ మంది ప్యాసింజర్, ఎక్కువ మంది వాళ్ళని పంపించడానికి వచ్చిన వాళ్ళు ముంబైకి. చూసారు కదా, టైం వచ్చేసి 8:50. దిస్ ఇస్ ద కరీంనగర్ రైల్వే స్టేషన్. అందరు వెళ్తున్నారు. టాటా బై బై కరీంనగర్ రైల్వే స్టేషన్. సో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇది రైల్వే స్టేషన్ పరిస్థితి బయట. ఆయన దగ్గర బయట ట్రాఫిక్ ఉన్నారు కదా. సో కళ్యాణి కూడా ప్రయాణం టైం వచ్చేసింది. సో ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బయట చూసారు కదా ట్రాఫిక్ ఆఫ్టర్ దాదర్ ట్రైన్ వెళ్ళిన తర్వాత. దిస్ ఇస్ ద కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు కానీ ఏది కానీ కనిపించట్లేదు. అంతకుముందు లైట్ వేసారు, ఇక్కడ లైట్ లేదు. కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డే కనిపించట్లేదు. చూసారా, మన దాదర్ ట్రైన్ వెళ్ళిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర చూసారు కదా, ఆ రైల్వే స్టేషన్ బోర్డు కనిపించట్లేదు, పేర్లు. ఇక్కడ ఫ్లాగ్ కూడా లేదు.